యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగును గాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరినీ కూడా ప్రేమతో ఆత్మ ఖడ్గము అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో జయధ్వని దయచేయునుగాక. రండి ఈ మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఎవరిలో ఉంది? ఇశ్రాయేలీలలో రాజు యొక్క జయధ్వని ఉంది అని స్పష్టంగా వ్రాయబడింది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ మాటలు వింటున్న వారి జీవితం అంతా కూడా జయధ్వని కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రవక్త అయిన బిలాముతో దేవుడు చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మోయాబు రాజైన బాలాకు ప్రవక్త అయిన బిలాము యొద్దకు మనుషులను పంపి, ఇశ్రాయేలీలు నా యొద్దకు వచ్చి ఉన్నారు, నా దేశంలోకి వచ్చి ఉన్నారు, వారు నాతో యుద్ధం చేయబోతున్నారు, కాబట్టి నీవు వచ్చి వారిని శపించు. దైవజనుడా, నువ్వు శపించిన వారు శపించబడతారు, నువ్వు దీవించిన వారు దీవించబడతారు, రమ్ము అని చెప్పినప్పుడు బిలాం చెప్తాడు, నేను దేవుని దగ్గర మరి ఎంక్వైరీ చేసి చెప్తానన్నప్పుడు దేవుడు ఆ రాత్రి స్పష్టంగా మాట్లాడాడు బిలాముతోటి, నీవు ఇశ్రాయేలు ప్రజలను శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, నువ్వు వారితో వెళ్ళకూడదని చెప్తాడు. చూడండి ఈ మాట 22వ అధ్యాయం 12వ వచనంలో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఎంత శ్రేష్టమైన మాటను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగము, వాళ్ళు దీవించబడిన జనాంగము. అందుకనే ఆ దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనంలో దావీదు రీతిగా ప్రార్థన చేస్తాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండును అంటాడు. కాబట్టి ఇజ్రాయలైట్స్ ఆర్ బ్లెస్డ్ పీపుల్ ఫర్ ఎవర్. ఇశ్రాయేలీలు శాశ్వత కాలం మట్టుకు ఆశీర్వదించబడిన వారు. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనందరము కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మనం ఉన్నాం. ఇశ్రాయేలుతో ఒకప్పుడు సహపౌరులం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు తన శిలువ రక్తం చేత సంధి చేసి మనందరినీ కూడా ఒకే పురుషునిగా చేసినట్లుగా మరి చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రికలో రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలీలమైన మనందరము కూడా ఆశీర్వదించబడిన వారము. కాబట్టి మనల్ని ఎవరు కూడా శపించలేరు. శపించినా సరే ఆ శాపము మన మీదకి రాదు, అది ఆశీర్వాదంగా మార్చబడుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు రెండవ మారు మరలా రాజైన బాలాకు మనుషుల్ని పంపి బిలామును కబురు పెట్టినప్పుడు, బిలాము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరలా వారిని తన ఇంట్లో ఉంచుకొని మరి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈసారి కోపగించుకొని, ఈసారి నువ్వు వెళ్ళు, కన్నే చెప్పినట్టే నువ్వు చెప్పాలని చెప్పి పంపించినప్పుడు బిలాము వెళ్తాడు. మార్గ మధ్యంలో యెహోవా దూత ఖడ్గము దూసి బిలామును చంపను ఉద్దేశిస్తాడు. అయినప్పటికీ కూడా ఆ గాడిద అతన్ని తప్పించినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. చివరికి బాలాకు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బాలాకు అంటాడు కదా, ఇదిగో నీ కోసము బలిపీఠాలు కట్టాను, 7 బలిపీఠాలు కట్టాను, 7 కోడెలు 7 పొట్టేలను నేను సిద్ధపరిచాను. ఓ ప్రవక్త అయిన బిలాము, నీవు వాటి మీద బలి అర్పించి దేవుని సన్నిధిలో బలి అర్పించి ఈ ఇశ్రాయేలు ప్రజలను శపించు అన్నప్పుడు ప్రవక్త చెప్తాడు, యెహోవా నా నోట ఏ మాట పెడతాడో ఆ మాటే నేను ప్రవచిస్తాను, నీ కోసం నేను ఆ మాటను మార్చలేనని చెప్పి ఆ మాట చెప్తాడు. చూడండి 23వ అధ్యాయంలో చాలా స్పష్టంగా బిలాము మాట్లాడుతూ ఉన్నాడు. 23వ అధ్యాయం సంఖ్యాకాండము 7వ వచనం నుంచి మనం గమనిస్తే, అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా, నేను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజులను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలనను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. సో దేవుని ప్రజలను దేవుడు శపించడు, దేవుని ప్రజలను దేవుడు ఎప్పటికీ కూడా భయపెట్టడు. వాళ్ళు ఆయన స్వజనం, ఆయన ఇన్హెరిటెన్స్, ఆయన సొత్తు, దేవుని స్వాస్థ్యం ఆయన ప్రజలు. నీవు నేను దేవుని సొత్తైన ప్రజలు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. అందుకనే 22వ వచనంలో ఈ మాట అంటాడు, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఇశ్రాయేలీలు అంటే ఏమనుకుంటున్నావు? రాజు విజయము పొందినప్పుడు ఎలాంటి జయధ్వని చేస్తాడో అలాంటి జయధ్వని ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది అని చెప్తాడు. కాబట్టి ఈ సమయంలో జయధ్వని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఒక భీకరమైన యుద్ధము సిద్ధపరచబడింది. ఫిలిస్తీయులు యుద్ధమునకు సిద్ధపడి వచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో, ఫిలిస్తీయులు తన సైన్యములకు యుద్ధమునకు సమకూర్చి
యూదా దేశంలోని సోకోలో కూడి ఎఫస్తమ్మీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యన దిగి ఉండగా అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. 2వ వచనంలో సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. 3వ వచనం గమనించండి. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. ఫిలిస్తీయులేమో పర్వతానికి ఆవల వైపు ఉన్నారు, ఇశ్రాయేలీయులేమో యువతల వైపు ఉన్నారు. వీరిరువురు 2 సైన్యాలకి మధ్యలో ఒక లోయ ఉన్నట్లుగా దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ గొల్యాతు అనే ఒక గాతువాడు, ఎత్తరి 6 మూళ్ళ జానడు ఎత్తు మనిషి, చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. చాలా దేహదార్ఢ్యం కలిగిన వ్యక్తి, సమస్త కవచాలు ధరించుకొని ఇశ్రాయేలును తృణీకరించడానికి, యెహోవా నామాన్ని తృణీకరించడానికి తన యొక్క సైన్యంలో నుండి బయలువెళ్ళినప్పుడు ఇక్కడ రాయబడిన మాట చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనంలో ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా అని రాయబడింది. అసలు నిజానికి చెప్పాలంటే ఒక్కడే వస్తున్నాడు. అసలు ఆ సైన్యానికి ఈ సైన్యానికి మధ్యలో ఒక లోయ కూడా ఉంది. అయినప్పటికీ కూడా లోయకి ఆవల వైపున పర్వతం మీద నుంచి ఒక వ్యక్తిని చూసి ఈ సైన్యంలో ఉన్న ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు బిక్కిలి భయపడి అని వాక్యం సెలవిస్తుంది. పారిపోతున్నారట. ఇది ఎన్ని రోజులు జరిగింది? 1 రోజా, 2 రోజా, 3 రోజులు అంటే కానే కాదు. 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 30 రోజులు కాదు, 40 రోజులు ఇదంతా జరుగుతూ ఉంది. చెప్పాలంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి గొల్యాతు వచ్చి తన్ను తాను కనుపరుచుకుంటూ ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనంలో ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగ్గుపరుచుకొనుచు వచ్చాను. చెప్పాలంటే 80 టైమ్స్, 80 సార్లు ఆ గాతువాడు ఫిలిస్తీయుడు, ఒక అన్యుడు వచ్చి దేవుని ప్రజల్ని హేళనగా మాట్లాడుతూ, తృణీకరిస్తూ, ఒక్కడు కూడా లేడా మీలో నాతో యుద్ధం చేసేవాడు అని యెహోవా నామాన్ని తృణీకరిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు అంటాడు, నీవు తృణీకరించిన యెహోవా నామమును నేను నీ మీదకి వస్తున్నానంటాడు. ఇంత అవమానము దేవుని ప్రజలకు జరుగుతూ ఉంది, దేవుని దేశంలో జరుగుతూ ఉంది. 40 దినాలు ఉదయ సాయంత్రం 80 మార్లు ఆ గాతువాడైన గొల్యాతు వచ్చి మీలో ఒక్కడు కూడా లేడా, నన్ను చంపేవాడు, రోషం కలిగిన వాడు ఒక్కడు కూడా లేడా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నాడు. లోయ మధ్యలో ఉన్నప్పటికీ కూడా అతన్ని ఫిజికల్ అపియరెన్స్ చూసిన వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. చూడండి 17వ అధ్యాయంలో మరొక మాట, 8వ వచనంలో గొల్యాతు పలికిన మాట మీ జ్ఞాపకం చేస్తాను. యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకుని అతను నా యొద్దకు పంపుడి అని చెప్పినప్పుడు సౌలు దానికి సమ్మతించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 10వ వచనంలో, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను, ఒక్కని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. ఇది చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన ఒక విషయం ఏంటంటే, ఇది ఒక ట్రాప్ అన్నమాట. ఈ ట్రాప్లో రాజు అయిన సౌలు చిక్కుబడ్డాడు. ఎలాగ ట్రాప్ అంటే, వాడు గొల్యాత్ అనే వాడు చెప్తున్న మాట ఏంటంటే, యుద్ధ పంక్తులు మీరు ఎందుకు తీర్చారు? బైబిల్లో నేను గమనించినప్పుడు ఎక్కడైనా ఒకే వ్యక్తిని దేవుడు పంపించి ఒక దేశాన్ని నాశనం చేయమని పంపించాడా అని ఆలోచించేస్తే అది నాకు కనబడలేదు. మరి ఆది నుంచి ఎక్కడ యుద్ధం చేసినా సరే దేవుడు తన సంఘముగాను తన జనముగాను యుద్ధ పంక్తులు తీర్చుటకు ఆ దేశము సైన్యం అంతా వెళ్ళింది అట్లా రాయబడింది. కానీ దేవుడు ఎక్కడ కూడా ఒక వ్యక్తిని పంపించినట్లుగా మనకు కనపడదు. ఒకవేళ యోనాతాను పూరా వెళ్ళారు అని మీరంటే అది వాళ్ళ ఓన్ డెసిషన్. అది యోనాతాను చెప్పాడు, వెళుదము, ఒకని చేతనైనను అనేక మంది చేతనైనను జయము కలుగజేయడానికి యెహోవాకు అడ్డమా అంటే పూరా వెళదామన్నాడు. ఆ తర్వాత సౌలు కూడా దావీదును పంపించాడు ఫిలిస్తీన్ల మీదకి. అదెందుకు? అది కూడా దావీదును చంపటానికి కుయుక్తితో పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని గ్రంథంలో ఎక్కడే కానీ దేవుడు ఒక వ్యక్తిని ఒక దేశానికి విరోధంగా పంపించాడా యుద్ధము చేయటకు, లిటరల్గా యుద్ధము చేయడానికి పంపించాడా అంటే ఆ సందర్భాలు లేవనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ గొల్యాతు వేసిన ట్రాప్ ఏంటంటే, యుద్ధ పంక్తులు తీర్చిన మీరందరూ ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా చాలా పవర్ఫుల్,
ఒకవేళ మీరు యుద్ధ పంక్తులు తీర్చి మా సైన్యంతో యుద్ధం చేస్తే ఒకవేళ మీరు గెలిచే అవకాశం ఉంటుంది. అలా కాదు, ఒక్కడిని ఏర్పాటు చేయండి. ఇక్కడ దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, దేవుని సంఘముగా కూడిన మనకు శత్రువు పైన విజయం ఉంటుంది. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో పేతురుతో యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరియు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెప్తాడు. సో సంఘానికి అంత శక్తి ఉంది. టుగెదర్ వి విన్, డివైడెడ్ వి విల్ ఫాల్. అందుకని సాతాను కూడా ఏం చేస్తాడంటే సంఘంలోంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకెళ్ళిపోతాడు. అలా తీసుకెళ్ళి ఆ వ్యక్తిని పాడు చేస్తాడు, నశింప చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఒకవేళ దేవుని సంఘానికి దూరం అవుతున్నావా, దేవుని దాసునికి దూరం అయిపోతున్నావా అంటే ఎక్కడో ఒక ట్రాప్లో నువ్వు పడుతున్నావు. దేవుని సంఘానికి విరోధమైన ఆలోచనలు, దేవుని వాక్యానికి, దేవుని దాసునికి విరోధమైన ఆలోచనలు నీ మనసులో పుట్టి క్రమక్రమంగా దేవుని యొక్క సంఘానికి నువ్వు దూరం అయిపోతూ ఉంటే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ట్రాప్లో నువ్వు పట్టబడ్డావని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు సంఘముగా ఉంటే నీ కొరకు సంఘము ప్రార్థన చేస్తుంది, సంఘముతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ సంఘానికి చాలా శక్తి ఉంది. యేసు క్రీస్తు ప్రభు పక్కలో పొడిస్తే వచ్చింది, ఆదాము పక్కలో నుంచి హవ్వ తీయబడినట్లుగా యేసుక్రీస్తు వారి పక్కలో నుంచి సంఘము పుట్టింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన సంఘవరుడుగా ఉన్నాడు, నువ్వు సంఘ వధువుగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్త. ఒకవేళ సాతాను వచ్చి నువ్వు ఒక్కడివే ప్రార్థన చేసుకో, నువ్వు ఒక్కడివే కీర్తనలు పాడుకో, నువ్వు ఒక్కడివే ఇంట్లో ఆరాధన చేసుకో, నువ్వే సంఘాన్ని పెట్టేసుకో అని నీతో చెప్తే జాగ్రత్త. గొల్యాతు ఇదే మాట చెప్పాడు. సౌలు ఆ ట్రాప్లో పడిపోయాడు. ఒక్కడు ఎవరున్నారా ఒక్కళ్ళని వెతుకుతూ ఉంటే ఎవరు లేరండి. 40 దినాలండి, ఉదయ సాయంత్రములు అవమానం, నింద దేవుని ప్రజల మీదకి వచ్చింది. అదే ఒకళ్ళు యుద్ధ పంక్తులు తీరిన వారందరూ కూడా సైన్యం మీదకి వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఒకళ్ళు నిశ్చయంగా అద్భుతం జరిగించేవాడేమో. అయితే ఈ యుద్ధం ఎందుకు ఏర్పరచబడిందని నేను ఆలోచన చేసినప్పుడు, దేవుడు అభిషేకించిన ఒకరిని దేవుడు హెచ్చించాలనుకున్నాడు. దేవుడు కోరుకున్న ఒక వ్యక్తిని, రాజుగా దేవుడు కోరుకున్న ఒక వ్యక్తిని దేవుడు రాజుగా ఎస్టాబ్లిష్ చేయాలి అని దేవుడు ఉద్దేశించాడేమో అని అనిపిస్తుంది. అందుకనే గొల్యాతు అంటాడు, ఒకడిని ఏర్పరచుకోండి అంటే దేవుడు అంటాడు, ఏర్పరచుకున్నాను బాబు ఒకడిని. చూడండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో 19వ వచనం మనం గమనిస్తే, అప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను. ఒక శూరుడు, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ఒక్కడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. 22వ వచనం చాలా బలమైన మాట, ఏ శత్రువును అతని మీద జయము నొందడు. గొల్యాతు అంటున్నాడు, ఒక్కడున్నాడా రోషం కలిగినాడు, నన్ను జయించేవాడు, మీ దేవుని నామాన్ని గణపరిచేవాడు, మీ దేవుని యొక్క నామాన్ని నిలబెట్టేవాడు ఒకడున్నాడా అంటే దేవుడు ఇండైరెక్ట్గా సమాధానం ఇస్తున్నాడు. ఆ ఒకడు ఉన్నాడు. ఒకడిని నేను కనుగొన్నాను, నేను కోరుకున్నాను, ఒక్కడిని నా హృదయానుసారం నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలంతో అభిషేకించాను, నేను పంపిస్తాను. ఆ 40వ దినాన దావీదు ఎంట్రీ ఇచ్చాడు. ఆ యుద్ధ భూమిలోకి అడుగుపెట్టిన దావీదు ఆ మాటలు విన్నాడు. ఏ మాటలు విన్నాడు చూడండి. ఈ 40 దినాలు ఇశ్రాయేలు సైన్యం విన్న మాటలే విన్నాడు. ఏం మాటలు అంటే 23వ వచనం మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 17:23లో, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. వాళ్ళు విన్న మాటలే దావీదు కూడా విన్నాడు. కానీ దావీదు యొక్క రెస్పాన్స్, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. 26వ వచనంలో దావీదు ఏమని రెస్పాన్స్ ఇస్తున్నాడు అంటే, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమిటి. చూడండి, ఇంతకాలం ఎవ్వరూ చెప్పని మాట దావీదు చెప్తున్నాడు. నా దేవుణ్ణి తిరస్కరిస్తాడా, నా దేవుని ప్రజలను అవమానిస్తాడా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు. ఆయన ఆ సున్నతి లేని పరిస్థితిని బట్టి అతిశయిస్తున్నాడు. నేను ఫిలిస్తీయుడను కానా అని చెప్పుకుంటున్నాడు. చాలామంది ఈరోజు వారి పాపంలో అతిశయిస్తున్నారు. నేను ఎంత తాగుతాను అంత తాగుతాను, నాకు ఇంతమందితో అక్రమ సంబంధం ఉంది, నాకు ఇంత పాపం నేను చేస్తాను.
పాపం, నాకు మోసం చేయటం వచ్చు, నాకు దొంగతనం చేయటం వచ్చు, నాకు వ్యభిచారం చేయటం వచ్చు, ఇట్లా పాపం అతిశయించే వాళ్ళు ఉన్నారండి. పాపం చేస్తా గొప్పగా చెప్పుకునేవాళ్ళు, ఓపెన్గా చూపించుకునే వాళ్ళు ఉన్నారు. ఆ సున్నతి లేనివాడు నేను ఫిలిస్తీయుడిని కానని అతిశయిస్తున్నాడు. అది ఈ రోజున చాలా బహిర్గతమై చాలా అసహ్యంగా కనిపిస్తుంది లోకంలో. దావీదు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఈ సున్నతి లేని వాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే, అక్కడున్న వాళ్ళందరూ అంటారు, దావీదుతో అంటారు, నువ్వు కనిష్ఠుడివి అంటారు, నువ్వు ఎన్నిక లేని వాడివి కదా అంటాడు. సౌలు అంటాడు ఒక మాట, ఏమంటాడంటే చూడండి 33వ వచనం మనం గమనిస్తే, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వాడితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు దావీదుతో అనెను. అందరూ కూడా దావీదుని డిస్కరేజ్ చేస్తున్నారు. యూ కెనాట్ డూ దిస్, యూ కెనాట్ గో, నువ్వు బాలుడివి, చూడటానికి చాలా రూపసిగా ఉన్నావు, చాలా లేతగా కనిపిస్తున్నావు, కాబట్టి గొల్యాతు వంటి బలమైన యోధుడిని నువ్వు ఎదుర్కొనలేవు. దావీదు కనిష్ఠుడని రాయబడింది. గిద్యోను గురించి అదే మాట రాయబడింది బైబిల్లో. గిద్యోను కూడా అంటాడు కదా, అయ్యా ఈ మిద్యానీయుల నుంచి మమ్మల్ని ఎందుకు నువ్వు విడిపించలేదు అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉంటాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మనం గమనిస్తే ఒకసారి, మిద్యానీయులు లెక్కకు మించి వచ్చారు. వారు కౌంట్లెస్ పీపుల్, అక్కడ అందరూ వచ్చేసి ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి కూడి వచ్చినప్పుడు అందరూ కూడా భయపడి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం న్యాయాధిపతులు 3వ వచనంలో మిడతల దండంత విస్తారంగా వచ్చారట వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే వారు లెక్కలేనంత మంది వాళ్ళు ఉన్నట్లుగా కూడా దేవుని వాక్యం సెలవుస్తుంది. 5వ వచనంలో వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. అంత బలమైన మిద్యాను సైన్యము, విస్తారమైన సైన్యము ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు గిద్యోను భయపడి దాక్కున్నాడట. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతున్నప్పుడు దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతూ అంటాడు కదా, పరాక్రమం గల బలాఢ్యుడా రమ్ము, నిన్ను పంపిస్తానన్నప్పుడు ఒక మాట అంటాడు గిద్యోను. 6వ అధ్యాయం 15వ వచనంలో, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. దావీదు కనిష్ఠుడే. సౌలు అంటాడు నీకు బలము చాలదు, నువ్వు బాలుడు అంటాడు. అలా ఇర్మియా కూడా అదే అంటాడు, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని ఇర్మియా చెప్పినప్పుడు దేవుడు అంటాడు నేను బాలుడని అనవద్దు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీ నోట నా మాటలు ఉంచాను, నేను నిన్ను పంపవారి అందరి ఎద్దుకు నువ్వు వెళ్ళాలి, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులు నిన్ను కూడా నువ్వు చెప్పాలి, నిన్ను జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించాను అని దేవుడు ఇర్మియాతో చెప్పాడు. దావీదు అంటాడు, అయ్యా నా మీదకి సింహము ఎలుగుబంటి వచ్చాయ్యా, నేను దాన్ని తరిమాను. మామూలుగా సింహం మనుషులను తరుగుతుంది, ఎలుగుబంటి మనుషులను తరుగుతుంది, కానీ నేను అలా కాదు, నా మీద దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేనే వాటిని తరిమాను. ఇప్పుడు ఈ సున్నతులని ఫిలిస్తీని కూడా నేను చంపుతాను అన్నప్పుడు అందరూ డిస్కరేజ్ చేశారు. దేవుడు గిద్యోనుతో ఒక మాట అన్నాడు, నాకు చాలా ఇష్టమైన మాట. 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము చివరి లైన్లో, అందుకు యెహోవా అయిననేమి 16వ వచనంలో, నేను నీకు తోడయిందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చాను. ఇందా చదువుకున్నాం కదా, మిద్యానీయులు ఎంతమంది వచ్చారంటే మిడతల దండంత విస్తారంగా వచ్చారు. వారు వారి ఒంటెలకి అసలు లెక్కే లేదు. కౌంట్లెస్ పీపుల్ హ్యావ్ కమ్, అంతమంది వచ్చారు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి గిద్యోను, ఇంత ఆర్మీ, ఇంత సైన్యము ఈక్వల్ టు 1 మ్యాన్, నా దృష్టిలో ఒక్కళ్ళతో సమానం, నువ్వు కూడా అలాగే చూడు, వాళ్ళని నువ్వు జయిస్తావని చెప్తాడు. నువ్వు కనిష్ఠుడిని నువ్వు అనుకోవద్దు అంటాడు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీ స్థితి ఏదైనా సరే, నీ స్థాయి ఏదైనా సరే, ఇఫ్ గాడ్ హ్యాస్ చోజన్ యూ, ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ యూ, ఇట్ మేక్స్ డిఫరెన్స్. గాడ్ విల్ మేక్ ద డిఫరెన్స్. దేవుని ఆత్మనికి తోడై ఉంటే నీ స్థాయి, నీ స్థితి అసలు ఎన్నిక లేనిది, ప్రాముఖ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. చివరికి ఆ దావీదు అనుమతించబడ్డాడు గొల్యాతు మీదకి వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత ఒక మాట అంటే చూడండి, 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము
49వ వచనం మనం గమనిస్తే, తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఏటి లోయలోకి వెళ్ళి 5 నున్నని రాళ్ళను ఏరుకున్నాడట. 5 నున్నని రాళ్ళను ఏరుకున్నాడు. దాంట్లో గరుకుతనం లేదు. దేవుని మాటలకు అవి సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత దాన్నంతా కూడా వడిసెల్లో పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చిక్కములో పెట్టుకున్నాడు. చిక్కము అంటే మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. నేను నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. ఆ దేవుని వాక్యానికి సాదృశ్యంగా రాళ్ళను ఏరుకొని ఆ చిక్కంలో ఉంచుకున్నాడు. వడిసెలతో దాన్ని కొట్టాడు. వడిసెల విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. కర్ర చేత పట్టుకుని వెళ్ళాడు. నీ దుడ్డు కర్ర నీ దండములను ఆదరించును అంటాడు. దేవుడు మనల్ని సరిచేయడానికి సాదృశ్యంగా ఆ దుడ్డు కర్ర మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ realmలో వీటన్నిటికీ అర్థాలు ఉన్నాయి. అలాంటి శ్రేష్టమైన ఆత్మీయ అనుభవంలో దావీదు ఉన్నాడు అని చెప్పడానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు దావీదు. అందుకనే ఈ మాట చూడండి, 49వ వచనంలో, రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున. ఎక్కడ ఏం చేశాడంటే డేవిడ్ నేరుగా ఆ గొల్యాత్ యొక్క నుదుట ఏం చేశాడు. దావీదు ఉద్దేశం నుదుట కొట్టాలని దావీదు ఉద్దేశం. ఆ రాయి కూడా ఎక్కడికి వెళ్ళిందంటే నేరుగా నుదురు చొచ్చుకొని వెళ్ళిపోయింది. అంటే ఆ రాయిని కరెక్ట్గా దావీదు ఏం చేసిన ప్లేస్లోకి తీసుకెళ్ళిన వాడు ఎవరు? దేవుని యొక్క కార్యం. ఇది చాలా సులభంగా చెప్పొచ్చు, దేవుని యొక్క కార్యం. కాబట్టి అతడు చేయనిదంతయు సఫలమగను. అతని ఉద్దేశాలు సఫలమవుతాయి. ఎలా సఫలమవుతాయి? అతడు దేవుని వాక్యము ధ్యానిస్తున్నాడు కాబట్టి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు, దివారాత్రం ధ్యానించేవాడు నీటి కాలంలో ఎవరో నాటబడిన వాడే, ఆకువాడక తన కాలం మీద ఫలమిచ్చి చెట్టు వలె అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఎక్కడైతే ఎయిమ్ చేశాడో ఆ ఎయిమ్లో కరెక్ట్గా ఆ గోల్, ఆ టార్గెట్లో తగిలింది ఆ రాయి వెళ్ళి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ఎయిమ్స్ని, నీ గోల్స్ని, నీ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. చివరిగా 52వ వచనం మనం చదువుకొని ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 52వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరచుచు. రాజుల యొక్క జయధ్వని వారిలో ఉంటుందని మనం చదువుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు జయధ్వని మన జీవితాల్లో ఇవ్వాలని మనం కోరుకున్నాం. 40 దినాలు వాళ్ళు రోజు జయము జయమని అరుస్తున్నారు, కానీ అవమానమే వచ్చింది. కానీ దేవుడు అభిషేకించిన వాడు దావీదు ఆ యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత జయము, నిజంగా జయము జయమని పాడారు వాళ్ళు. ఎప్పుడు? గాతు వాడైన గొల్యాతు తల తెగవేసిన తర్వాత ఇశ్రాయేలు సైన్యం అంతా లేచి అప్పుడు ఒక ధ్వని చేస్తున్నారు. జయము జయము అనే ధ్వని చేస్తున్నారు, జయధ్వని చేస్తూ ఉన్నారు. ఇది రియల్, ఇది ట్రూ నాయిస్. ఇప్పుడు నిజమైన ధ్వని, ఇది నిజమైన ధ్వని. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నూతన సంవత్సరంలో దేవుడు జయధ్వని దయచేయునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు. దేవా, ఈ సమయంలో రాజుల యొక్క జయధ్వని మా జీవితాల్లో ఇవ్వటానికి మీరు ఇష్టపడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరంలో వాక్యం వింటున్న వారి జీవితాల్లో జయధ్వని కలుగునుగాక నాయన. రాజులు చేసే జయధ్వని కలుగునుగాక. మీరు దావీదును రాజుగా అభిషేకించి ఆ దినమున ఎవ్వరికీ తెలియకుండా అతన్ని రాజుగా ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు ఏర్పాటు చేసిన యుద్ధాన్ని బట్టి మీకు వందనాలు. సౌలు ఎదుటను, ఇశ్రాయేలు జనం ఎదుటను, ఇశ్రాయేలు దేశం అంతటను కూడా ఆయన దావీదుని మీరు ఘనపరిచారు, హెచ్చించారు. రాజుగా ప్రమోట్ చేయడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. మీకు వందనాలు. దావీదు వచ్చిన తర్వాత నైనా వారి జీవితాల్లో జయధ్వని వచ్చినట్లుగా మీ ఆత్మ ద్వారా మా అందరి జీవితాల్లో జయధ్వని దయచేయమని, మేము ఆశీర్వదించబడిన జనాంగము ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటన గమనించండి. ఎఫ్ఫతా విడుదల ప్రార్థన ప్రతి శనివారము ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు చేయబడుతుంది. మరి దురాత్మ సమూహాలు చేత పీడించబడుతున్న వారు, సాతాను శక్తుల చేత పీడించబడుతున్న వారు, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ లేమిలో ఉన్నవారు, ఏ విధమైన సమస్యలో ఉన్నవారైనా సరే దయచేసి ఈ ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకోండి. మీరు కాల్ చేయండి. ప్రతి శనివారము మీకోసం మేము ప్రార్థన చేస్తాము. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు
మీరు ప్రార్థన చేయండి, మీరు ఫోన్ చేయండి, మనం కలిసి ప్రార్థన చేద్దాము. దేవుడు నిశ్చయముగా మీ జీవితాల్లో విడుదల దయచేయను గాక. ఒక 2 నెంబర్స్ మీరు నోట్ చేసుకోండి. 807-447-367. ఇంకొక నెంబరు 7981489131. ఈ నెంబర్స్ కాల్ చేయండి, మీ ప్రార్థనకలు తెలియచేయండి. ఎఫాతా విడుదల ప్రార్థన ప్రతి శనివారం మీకోసం ప్రార్థన చేస్తాము. దేవుడు మీ జీవితంలో గొప్ప విడుదల దయచేసి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును యెషయా 61:3 ప్రకారము మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు, నీ ప్రియుడు నీతో మాట్లాడుచున్నాడు. షారోను పొలములో పూయు పుష్పమా, షాలేము దేవుని వధువు సంగమా,